జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడానికి ఉన్న అనేక కారణాల్లో ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, తన పాలనలో తను చేసినటువంటి పాజిటివ్ యాక్టివిటీస్ ఏంటి అనే దాన్ని ప్రచారం చేసుకోవటంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఈ విషయాన్ని గతంలో కూడా మనం ఒకసారి డీటెయిల్స్ తో సహా ప్రస్తావించాం. ఇప్పుడు దానికి సంబంధించి మరొక కోణంలో కూడా దీన్ని ఇప్పుడు ఆవిష్కరిద్దాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దావోస్ లో పెట్టుబడుల సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల జనవరిలో వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించి ఎవరో ముగ్గురు అధికారులు ఇక్కడికి వస్తున్నారు అనేటువంటిది వార్త. ఈ వార్తని ఎంత బీభత్సంగా అంటే ఎప్పుడో జనవరిలో దావోస్ లో జరిగేటువంటి దానికి గతంలో కూడా మీకు గుర్తుండే ఉంటుంది. 2014లో ఆయన దావోస్ వెళుతున్నారని, దావోస్ వెళుతున్నారు, దావోస్ నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు తెస్తారు అని బ్రహ్మాండంగా అప్పుడు ఊదరగొట్టేసేసారు. అదే విధంగా మళ్ళీ తిరిగి దావోస్ నుంచి ఎవరు ముగ్గురు వస్తున్నారనగానే దావోస్ లో పెట్టుబడుల కోసం ఆయన జనవరిలో వెళుతున్నారని ఇప్పటి నుంచే బూస్టప్ ఇస్తూ ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసుకున్నటువంటి పనులు ఒకవైపేమో అభివృద్ధి కుంటుపడిపోయింది. బటన్ నొక్కుడు కార్యక్రమం, ఈ బటన్ నొక్కుడుతో జనం సొమ్మంతా కూడా పనిచేస్తున్నాడు ఆయన అని అంటే, కనీసం దాని గురించి తను ఏం చేశారు అనే దాన్ని కూడా విస్తృతమైన ప్రచారం చేసుకోలేదు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ రిషికొండలో కట్టినటువంటి ప్యాలెస్ గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారో, అదే ప్యాలెస్ ని చంద్రబాబు నాయుడు గారు గనక కట్టున్నట్లయితే దానికి వర్క్ జరుగుతున్న సమయంలోనే ఆ గ్రాఫిక్స్ ని బ్రహ్మాండంగా బ్లోఅప్ చేయటం, తర్వాత ఇంటీరియర్స్ బిల్డింగ్ మొదలైన తర్వాత బిల్డింగ్ స్ట్రక్చర్, ఆ తర్వాత ఇంటీరియర్స్, ఇవన్నీ కూడా ఉద్ధృతంగా చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఒక పెద్ద మైలురాయి, విశాఖపట్నం సిగలో ఒక డైమండ్ అని ఈ రకంగా భారీ స్థాయిలో ప్రచారం చేసుకునేవారు. మామూలుగా బీటల బారినటువంటి తాత్కాలిక సచివాలయానికే ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చారు. దీని గురించి ఆయన ప్రచారం చేసుకోలేకపోయారు. ఇక పెట్టుబడుల గురించి చూద్దాం. పెట్టుబడుల గురించి అసలు అభివృద్ధి లేదంటే ఒకవైపు విపక్షాల పత్రికల్లో విపరీతంగా ఆ రోజుల్లో ప్రచారం చేస్తున్న అది కాదు మహాప్రభు అని కూడా గట్టిగా పబ్లిసైజ్ చేసుకోలేని పరిస్థితి. అందుకనే బిల్డప్ లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారని చెప్పడానికి ఒకటి రెండు చాలా పెద్ద టేబుల్ ఉంది కానీ ఇక్కడ బ్రీఫ్ గా ఒకటి రెండు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2023 నుంచి 2024లో 11,688 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. ఇవన్నీ కూడా రికార్డ్స్ చెప్తున్నాయి. ఎవరైనా కూడా చూసుకోవచ్చు ఇది. అదే విధంగా 6.07 లక్షల కోట్ల పెట్టుబడితో కార్యాచరణ దశలో మరో 156 మెగా ప్రాజెక్టులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగింది. ఇక ఈ తలసరి ఆదాయంలో పెరుగుదల గురించి, స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా పెరిగింది. అవన్నీ అలా ఉన్నాయి. తర్వాత ఇక ఎంఎస్ఎంఈల పెట్టుబడులు, ఉపాధి ఎవరి హయాంలో ఎలా ఉంది అని చెప్పుకోవాలన్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 15 వరకు తీసుకుంటే 2,938 పెట్టుబడులు కోట్లలో ఉన్నాయి. ఉద్యోగాల కల్పన 84,130 చేశారు. అదే మరి 2019-20లో జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుబడులు ఎంత అంటే 5,34 కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన 1,82,845. ఎక్కడ 84,000, ఎక్కడ 1,82,000. అది ఒక సంవత్సరం. ఇదంతా కూడా అదే రకంగా ఉన్నాయి. మళ్ళీ చివరి ఎండింగ్ ఆయన టెన్యూర్ చూసుకుందాం చంద్రబాబు గారిది అప్పట్లో. 2018-19కి వచ్చినట్లయితే పెట్టుబడులు మొత్తం ఆహ్, ఐ 5,249 కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన 1,71,400. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎండింగ్ లో 2023, 2024 అంటే ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఇయర్స్ అన్నమాట. చూసుకుంటే 8,285. ఆయనదేమో 5,249, ఇదేమో 8,285. అదేవిధంగా ఉద్యోగాల కల్పన చూసుకుంటే 19,86,658. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అదేవిధంగా రాష్ట్ర సొంత పన్నులు, ఇతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పెరుగుదలలో కూడా ఇవన్నీ కూడా ఇవి ఉన్నాయి. మొత్తం డేటా అంతా కూడా ఉంది. ఎవరైనా దీంట్లో చూసుకోవచ్చు. అంటే అసలు ఏమీ చేయలేదా అని అంటే, ఈయన ఏంటంటే ఏదో చాలా ఫాస్ట్ గా మనం ఇంకా
చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనుకోని చేసుకుంటూ వెళ్ళడమే తప్ప ఎక్కడ దాని గురించి బిల్డప్ అనేటువంటిది లేదు. ఈ బిల్డప్ లేకపోవటం వల్ల తర్వాత అవతల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారానికి కనీస మాత్రం కౌంటర్ కూడా చేసుకోలేనటువంటి స్థితిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరిగింది. దీనికి ఒకటే ఇందాక ఎగ్జాంపుల్ ఐకాన్ బిల్డింగ్స్ గా కట్టినటువంటి విశాఖ బిల్డింగ్స్ గురించి చెప్పుకోవచ్చు. ఇక ఇది అభివృద్ధి పదంలో చూసుకుంటే అభివృద్ధి పరంగా ఇది. అలాంటిది ఈ పోర్టుల నిర్మాణాలు జరిగాయి. తర్వాత మెడికల్‌కి సంబంధించి అద్భుతమైనటువంటి మెడికల్ హబ్స్ ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ సమూలంగా రూపురేఖలు మారిపోయినటువంటి పరిస్థితి. ఇన్ని ఒక యూనిక్ కేవలం సంక్షేమ పథకాలు వాళ్ళకి డైరెక్ట్ డీబీటీ ద్వారా బెనిఫిట్స్ అనేది కాకుండా దాన్నే ఫోకస్ చేశారు తప్ప ఈ చేసుకున్నటువంటి ఈ చర్యలన్నిటినీ కూడా ఎక్కడా కూడా ఫోకస్ చేసుకోకపోవడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద గ్రేవ్ మిస్టేక్ కింద చూడాలి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్లస్ ఏంటంటే ఆయన ఏదైతే చేయలేదో దీన్ని ఈయన ఎక్కువగా చేసుకోవటం. ఈయనకున్నటువంటి అసెట్ ఇది అని చెప్పని ఇక్కడ కంపేర్ చేసి చూస్తున్నాం. ఇది ఈ దావోస్ కు సంబంధించిన హంగామా హడావుడి నేపథ్యంలో ఈ వివరాలన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి ఇది సందర్భం అన్నమాట. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.